డెఫినెట్లీ మీరు అన్నట్టుగా స్కూల్స్లో కూడా దీనికి సంబంధించి అసలు అక్కడే దీన్ని ఇష్యూ ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా ప్రతి విద్యార్థితో టీచర్ ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి అక్కడే ఐడెంటిఫై చేసి ఒకవేళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేకపోతే పేరెంట్స్కి చెప్పినా పిల్లలు ఇలా ఉంటున్నారని చెప్పినా సగానికి సగం ప్రాబ్లం అక్కడ సాల్వ్ అవుతుంది. రామ్మోహన్ రావు గారు, రాజేంద్ర గారు రాజేంద్ర గారు చివరిగా 2 నిమిషాలు చెప్తాను. ఇంతకు ముందు దాకా ప్రాబ్లం మాట్లాడుకున్నాం, సమస్య వర్ణన అందరం చేస్తాం, కానీ పరిష్కారాల వైపు పోదామని నేను అంటున్నాను. పరిష్కారాలు ఒకటి చెప్తున్నాను. మెంటల్ వెల్నెస్ ప్రోగ్రామ్ కింద లయన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు మేము 2 ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఒకటేమో అడాలసెన్స్ మీద లయన్స్ క్విస్ట్, రెండోదేమో ఇప్పుడు ఇంతకుముందు వీరేంద్ర గారు చెప్పారు కదా, వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం మెంటల్ వెల్నెస్ మీద, పిల్లల్ని ఎట్లా చేసుకోవచ్చు. పరిష్కారము రాజేంద్ర గారు చెప్పినట్టు సైకాలజిస్టులు ఇవ్వడం పరిష్కారం కాదంటున్నాం. అది ఒక లాస్ట్ రిసార్ట్, అది సైకాలజిస్ట్ దగ్గర లాస్ట్ రిసార్ట్. మొదటి నుంచి కూడా ఫైనల్ స్టేజ్ మా దగ్గర రావాల్సిన అవసరం లేదు, కానీ ఖచ్చితంగా దాన్ని ఐడెంటిఫై చేయాలంటే ఇటు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వ్యక్తిత్వ వికాసం అని చెప్పి వ్యక్తిని పూర్తిగా స్వార్థపరంగా తయారు చేస్తున్న వ్యక్తిత్వ వికాస ట్రైనింగ్స్ చూస్తున్నాం. అందుకని ఏమంటున్నా అంటే అందరికన్నా బెస్ట్ సైకాలజిస్ట్ అమ్మ, తర్వాత నాన్న, కుటుంబ సభ్యులు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఐడెంటిఫై చేయాలి, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ప్రతిరోజు ఏం జరిగింది కనీసం ఒక 10 నిమిషాలు ఒక 20 నిమిషాలు వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు అటుపోవద్దు. మోరల్ పోలీసింగ్ చేసాం అనుకోండి మళ్ళీ కష్టం, ఇంకో రకంగా పర్వాటెడ్ అవుతారు. కనుక మోరల్ పోలీసింగ్ కూడా కరెక్ట్ కాదు, గమనించాలి, దాని పరిష్కారం చూపించాలి, తల్లిదండ్రుల బాధ్యత అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ వీరేంద్ర గారు. మొత్తంగా పిల్లలు ఈ మధ్యకాలంలో మైనర్ల ఆత్మహత్యల ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పేరెంట్స్ పర్యవేక్షణ ఉండాలని సైకాలజిస్టులు, ప్రముఖులు, విశ్లేషకులు చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.